Hello, friends. Very good morning. Welcome to the Hindu analysis. సో ఇవాళ నుంచి హిందూ ఎడిటోరియల్స్ తో పాటు హిందూ ఎనాలిసిస్ అంటే అదర్ ఆర్టికల్స్ అదర్ దాన్ ఎడిటోరియల్స్ కూడా నేనే కవర్ చేయబోతున్నాను. సో మీకు కొంచెం అంటే ఒక కంటిన్యూటీ అనేది ఉంటుంది దీనివల్ల. సో ఐ రికమెండ్ వన్ థింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎవ్రీ డే యూ ఫాలో మై ఫస్ట్ ఆర్టికల్ డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్. డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్ లో నేను ఒక సింగిల్ ఆర్టికల్ కవర్ చేస్తాను, డీటెయిల్డ్ గా లైన్ బై లైన్ వెళ్తాను, ఫాలోడ్ బై జిస్ట్ ఆఫ్ ఎడిటోరియల్స్. దీంట్లో ఏమవుతుందంటే రిమైనింగ్ ఎడిటోరియల్స్ లో ఇంపార్టెంట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ని సమ్మరైజ్ చేస్తాను. సమ్మరైజ్ అంటున్నప్పటికీ నేను డీటెయిల్డ్ గానే చెప్తున్నాను. దాంతో పాటు ఇప్పుడు మనం చేస్తున్న హిందూ అనాలిసిస్. సో ఈ మూడు మీరు కంబైన్డ్ గా చూస్తే కంప్లీట్ హిందూ పేపర్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అవసరమైన అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా కవర్ అయిపోతాయి హిందూ పేపర్ లో ఉన్నవి. ఇంకా ఒకటి రెండు ఏమైనా మిగిలితే మీకు సెపరేట్ వీడియోస్ రూపంలో యూట్యూబ్ లోనే అవి కూడా వచ్చేస్తాయి. సో హిందూ అనాలిసిస్ లో భాగంగా ఇవాళ మనం కవర్ చేయబోయే ఆర్టికల్స్ వచ్చేసి ఇండియా యుఎస్ మిలిటరీస్ మ్యాథ్స్ స్కిల్స్ ఇన్ అలాస్కా. సో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఒకటి వచ్చింది, దీనికి సంబంధించిన న్యూస్ చూద్దాం. సెకండ్ థింగ్ వచ్చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కి సంబంధించింది. ఇవాళ ఎడిటోరియల్ లో కూడా ఇదే వచ్చింది. జిస్ట్ ఆఫ్ ఎడిటోరియల్స్ లో చాలా డీటెయిల్డ్ గా కవర్ చేశాను. ఇందులో న్యూస్ వరకు కవర్ చేద్దాం, డెప్త్ అనేది ఎడిటోరియల్ లో చేశాను, అక్కడ మీరు ఖచ్చితంగా చూడండి. మూడవది చిల్డ్రన్స్ వ్యాక్సినేషన్. దీని గురించి కూడా రీసెంట్ గా మాట్లాడుతున్నారు, పిల్లలకు కూడా వ్యాక్సిన్ వచ్చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించిన డేటా, ఈ మూడే ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అందుకంటే ఇవాళ ఎక్కువగా లేవు. సో దీనికంటే ముందు లెట్ మీ మేక్ దిస్ అనౌన్స్మెంట్ వన్స్ అగైన్ దట్ వీ హావ్ స్టార్టెడ్ న్యూ బ్యాచెస్ ఫర్ యూపీఎస్ ఇన్ఫినిటీ అండ్ 4 ఆప్షనల్స్ అక్టోబర్ లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఫీజ్ డీటెయిల్స్ కూడా మనకి 30th సెప్టెంబర్ వరకు ఉన్న ఫీజుని ఇంకా ఎక్స్టెండ్ చేసి 31st అక్టోబర్ వరకు ఎక్స్టెండ్ చేసాం. సో పాత ఫీజుతోనే మీకు ఇంకా జాయిన్ అవ్వచ్చు. నవంబర్ 1st నుంచి మీకు ఫీజు మారిపోతుంది. 60 కాస్త 70 అవుతుంది, ఆప్షనల్ 30 కాస్త 35 అవుతుంది. యూ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్ ఆన్ దిస్ ఫీజ్. 5,000 పర్ మంత్ కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకేసారి పే చేస్తాం అనుకుంటే మీకు సెపరేట్ గా డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి. డిస్కౌంట్ కావాలంటే మేడం కి కాల్ చేయొచ్చు. ఇది సింగిల్ పేమెంట్ చేసే వాళ్ళకి మాత్రమే. ఈఎంఐలో ఆల్రెడీ దిస్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ థింగ్, ఎందుకంటే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. మేడం తో మాట్లాడి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ హిందూ అనాలిసిస్. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇండియా యుఎస్ మిలిటరీస్ మ్యాథ్స్ స్కిల్స్ ఇన్ అలాస్కా. కరెంట్ అఫైర్స్ లో జనరల్ గా న్యూస్ లో ఉండే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పైన మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ప్రిలిమ్స్ లో. అలాగే మెయిన్స్ కి అవసరమైన డేటా పాయింట్స్, మెయిన్స్ కాన్సెన్స్ అనాలిసిస్ కూడా మనం కరెంట్ అఫైర్స్ నుంచి పిక్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ మీరు చూసినప్పుడు రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఇండియా అండ్ యుఎస్, రెండవది మిలిటరీస్. అంటే దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్. మనకు తెలుస్తుంది కదా, దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్ అని. అయితే డిఫెన్స్ అనే పదం వచ్చేసింది కాబట్టి నేను రికమెండ్ చేసే అప్రోచ్, సాయిరామ్ సార్ గా నేను కానీ మన ఇన్స్టిట్యూట్ రికమెండ్ చేసే అప్రోచ్ ఏంటంటే ఇండియా యుఎస్ కి సంబంధించి డిఫెన్స్ కి సంబంధించి మీకు రివిజన్ అయిపోవాలి. అలా చదువుకోవాలి. మీరు చదువుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఇండియా మరియు యుఎస్ మిలిటరీస్ అంటే ఆర్మీస్ వచ్చేసి అలాస్కాలో ఒక జాయింట్ ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నారు. దే ఆర్ హోనింగ్ స్కిల్స్, ఇక్కడ రాశారు దే ఆర్ హోనింగ్ స్కిల్స్ టు కౌంటర్ టెర్రర్. టెర్రరిజం ని కౌంటర్ చేయడానికి మనకి ఎటువంటి స్కిల్స్ కావాలని చెప్పి జాయింట్ ఎక్సర్సైజ్. జాయింట్ ఎక్సర్సైజ్ వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? వి విల్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. అమెరికన్ సోల్జర్స్ ఇండియన్ సోల్జర్స్ నుంచి, ఇండియన్ సోల్జర్స్ అమెరికన్ సోల్జర్స్ నుంచి నేర్చుకుంటారు. దీన్నే మనం లెర్నింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్ అంటాం. బెస్ట్ ప్రాక్టీసెస్, అమెరికా వాళ్ళు చేయని కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఇండియాలో చేసి ఉండొచ్చు, ఇండియాలో చేయని కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అమెరికాలో ఉండొచ్చు. ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు మనం నేర్చుకునే అద్భుతమైన అవకాశాన్ని కలిగించే ఎక్సర్సైజెసే ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. అయితే ఈ పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ యొక్క పేరేంటి? యుద్ధ్ అభ్యాస్. ఇది మీకు ఎగ్జామ్ లో అడుగుతారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు యుద్ధ్ అభ్యాస్ అని చెప్పి మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇది 17th ఎడిషన్, 2021లో ఇప్పుడు జరుగుతుంది 17th ఎడిషన్. ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ మీరు చూడాల్సింది, ఇట్ ఈస్ ఏ బైలేటరల్ ఎక్సర్సైజ్. వెన్ ఎవర్ వి యూజ్ ద వర్డ్ బైలేటరల్, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ బిట్వీన్ 2 కంట్రీస్. ఏ కంట్రీస్ ఇక్కడ? ఇండియా మరియు యుఎస్. రెండు దేశాల మధ్య జరుగుతున్న జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఎక్కడ జరుగుతుంది ఇది?
యుఎస్ లో ఉన్న అలాస్కాలో జరుగుతుంది. ఇది దేనికోసం అంట? టు హోన్ దేర్ స్కిల్స్ ఇన్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ ఇన్ మౌంటైనస్ టెరైన్ అండ్ కోల్డ్ క్లైమేట్ కండిషన్స్. ఇండియాకి ఎంత ఉపయోగపడుతుంది, అలాగే అమెరికాకు కూడా ఉపయోగపడుతుంది. ఇండియాలో లే, లదాఖ్, కాశ్మీర్ లాంటి ప్రాంతాలు మౌంటైనస్ టెరైన్ అండ్ కోల్డ్ క్లైమేట్ కండిషన్స్ ఉంటాయి. అట్లాంటి ప్లేసెస్ లో మనం ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలి, ఎటువంటి స్కిల్స్ ఉండాలనే విషయాల్లో ఇక్కడ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. అండ్ రెండు వైపుల నుంచి కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంది, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ ద ఓన్లీ ఇండియా యుఎస్ సర్వీస్ ఎక్సర్సైజ్ కంటిన్యూయింగ్ ఇన్ బైలేటరల్ ఫార్మాట్. బైలేటరల్ అంటే అర్థం ఏంటి? రెండు దేశాలు మాత్రమే చేసేది బైలేటరల్. మోర్ దాన్ 2 3 వస్తే ట్రైలేటరల్, మోర్ దాన్ 3 వస్తే మల్టీలేటరల్, క్వాడ్రిలేటరల్, ఇలా మనం ఆడతాం. అంటే అర్థం ఏంటి? ఇది రెండు ఆర్మీస్ మధ్యలో జరిగే జాయింట్ ఎక్సర్సైజ్ అని చెప్పాం. మరి రెండు ఆర్మీస్ మధ్యలో కాకుండా రెండు నావీస్ మధ్యలో జరిగేది కూడా ఉంటుంది. దాన్ని ఏమంటాం? మలబార్ ఎక్సర్సైజ్ అంటాం. ఎక్సర్సైజ్ మలబార్, ఇట్ ఈస్ కాల్డ్ ఎక్సర్సైజ్ మలబార్. నోట్ చేసుకోండి. ఎక్సర్సైజ్ మలబార్. ఎక్సర్సైజ్ మలబార్ అనేది ఇండియా మరియు యుఎస్ మధ్యలో జరిగే నేవల్ ఎక్సర్సైజ్. ఇది ఒకప్పుడు బైలేటరల్, కానీ 2015లో జపాన్ దీనికి యాడ్ అయిపోయింది. జపాన్ యాడ్ అయిపోయి ఇది ఏమైందమ్మా? ఇట్ బికేమ్ ట్రైలేటరల్. అందుకే రాశాడు. ఇప్పుడు ఇక్కడ ఏం రాశాడు చెప్పండి? రెండు ఆర్మీల మధ్యలో జరుగుతున్న ఈ ఒక్క ఎక్సర్సైజే బైలేటరల్ గా ఉంది. నావీల మధ్యలో జరుగుతున్న ఎక్సర్సైజ్ ఒకప్పుడు బైలేటరల్, కానీ 2015లో జపాన్ యాడ్ అయిపోయింది. 2020లో ఆస్ట్రేలియా కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది. సో ఇట్ ఈస్ నో లాంగర్ ఏ బైలేటరల్ ఎక్సర్సైజ్. సిమిలర్ గా ఇండియాకి యుఎస్ కి మధ్యలో బైలేటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్ కూడా ఉంది. దాన్ని ఏమంటారంటే కోప్ ఇండియా అంటారు. ఇందులో కూడా జపాన్ 2018లో అబ్జర్వర్ గా జాయిన్ అయింది. సో ఇది కూడా మనం రేపు పొద్దున ఇది కూడా ట్రైలేటరల్ అయిపోతుంది. అర్థమవుతుందా? మీకు 3 పేర్లు వచ్చాయి. ఒకటేంటి? యుద్ధ్ అభ్యాస్, ఇది ఆర్మీ, జాయింట్ ఆర్మీ ఎక్సర్సైజ్. నావీ ఎక్సర్సైజ్ ఏమంటున్నాం మనం? ఎక్సర్సైజ్ మలబార్. మలబార్ కోస్ట్ లో మొట్టమొదటిసారి 1992లో జరిగింది అది ఎక్సర్సైజ్ మలబార్. మూడోది ఏంటి? ఎయిర్ ఫోర్సెస్ మధ్యలో జరిగేది కోప్ ఇండియా. ఈ 3 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రస్తుతానికి ఇంకా బైలేటరల్ గానే ఉంది. నావీ ఎక్సర్సైజ్ ఏమో 2015లో జపాన్ యాడ్ అయింది, 2020లో ఆస్ట్రేలియా కూడా యాడ్ అయిపోయింది. కోప్ ఇండియాకి జపాన్ 2018లో అబ్జర్వర్ గా యాడ్ అయింది. రేపు పొద్దున్న ఫుల్ మెంబర్ గా మారిపోవచ్చు. ఇప్పటికీ వేరే ఎవరు లేకుండా బైలేటరల్ గానే నడుస్తున్నది యుద్ధ అభ్యాస్ మాత్రమే. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమవుతుందా? అయితే చాలాసార్లు మీకు ఒక మాట అడుగుతారు, ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఎందుకు అని. ఎందుకు అంటే చూడండి, ఎన్హాన్సింగ్ అండర్స్టాండింగ్, కోఆపరేషన్ అండ్ ఇంటర్ ఆపరబిలిటీ. అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం, కోఆపరేషన్ సహకరించుకోవడం, ఇంటర్ ఆపరబిలిటీ అనేది కీవర్డ్. ఇంటర్ ఆపరబిలిటీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సురేష్ సార్ ఉన్నారు, ఇక్కడేమో సాయిరామ్ సార్ ఉన్నారు అనుకోండి. ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడాలంటే వి యూజ్ వాట్సాప్ అనుకోండి. ఇద్దరి మొబైల్లో కూడా వాట్సాపే ఉంది. సో కమ్యూనికేట్ చేయడం ఈజీ. ఇదే మీరు డిఫెన్స్ పరంగా రండి, ఇది ఇండియా, ఇదేమో యుఎస్ వాళ్ళ నావీ సిస్టమ్ ఇది. ఇండియా యొక్క నావీ సిస్టమ్ ఇక్కడ ఉంది. మన టెక్నాలజీ వేరు, వాళ్ళ టెక్నాలజీ వేరు. ఇప్పుడు ఇండియా యుఎస్ మాట్లాడుకోవాలనుకోండి డిఫెన్స్ పరంగా, మనలాగా వాట్సాప్లోను ఫోన్లోను మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. చైనా కానీ, రష్యా కానీ, వేరే ఎనిమీ కంట్రీస్ దీన్ని ఇంటర్సెప్ట్ చేసి మనం ఏం మాట్లాడుకుంటున్నామో తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేస్తారు వాళ్ళు? దే హ్యావ్ దేర్ ఓన్ ఛానల్. ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి పనిచేయడం. అంటే మన మిలిటరీ ఎక్విప్మెంట్ ని వాళ్ళు యూజ్ చేయగలగడం, వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్ ని మనం యూజ్ చేయగలగడం, ఒకరితో ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం, మాట్లాడుకోగలడం, దాన్నే ఇంటర్ ఆపరబిలిటీ అంటారు. ఇద్దరి దగ్గర ఒకే యాప్ ఉన్నప్పుడు అది పాసిబుల్. కానీ ఒకే యాప్ లేకుండా, ఒకే టెక్నాలజీ లేకుండా కూడా చేయగలగాలి అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అనేవి జరగాలి. అంటే అమెరికా నుంచి హై ఎండ్ టెక్నాలజీ ఇండియాకి
ట్రాన్స్ఫర్ జరిగితే అమెరికన్ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ తో మన టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ ద్వారా మనం కమ్యూనికేట్ చేయవచ్చు అనేది ఇంటర్ఆపరబిలిటీ యొక్క ఉద్దేశం అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. సో దీన్ని కూడా ఎన్హాన్స్ చేయడానికి ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? సో ఇది మన కథ. అయితే ఇక్కడ మీకు ఇంకొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. 3 పేర్లు రాస్తా నేను. ఐ రైట్ డౌన్ 3 నేమ్స్. ఒకటి వచ్చేసి మీకు లెమోవా, రెండవది కామ్కాసా, మూడవది బెకా. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే ఇండియాకి యుఎస్కి మధ్యలో సైన్ చేయబడిన ప్యాక్ట్స్. ప్యాక్ట్స్ అంటే ఒప్పందాలు. ఎటువంటివి? ఫౌండేషనల్ ప్యాక్ట్స్. ఇవి ఎప్పుడు సైన్ చేశారంట? మొట్టమొదట సైన్ చేసింది లెమోవా 2016లో, బెకా వచ్చేసి 2020లో, కామ్కాసా వచ్చేసి 2018లో సైన్ చేశారు. అసలు ఈ బెకా ఏంటి, లెమోవా ఏంటి, కామ్కాసా ఏంటి ఈ ఆర్టికల్లో రాయలేదు, అయినా సరే మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. 2 దేశాల మధ్యలో డిఫెన్స్ పరంగా సైన్ చేసిన 3 అగ్రిమెంట్స్ లెమోవా, కామ్కాసా, బెకా. ఇప్పుడు లెమోవా గురించి చదువుదాం. లెమోవా ఫుల్ ఫామ్ ఏంటి? లెమోవా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? మీరు నాకు కామెంట్ సెక్షన్ లో రాయండి. లెమోవా ఫుల్ ఫామ్ ఏంటి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్ లో రాస్తారా? చెప్పేస్తానండి, ఎందుకు. లెమోవా ఫుల్ ఫామ్ ఏంటంటే లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్. చూడండి, లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అండ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. లాజిస్టిక్స్ అంటే అర్థం ఏంటి? మన మిలిటరీ బేస్ ని వాళ్ళు, వాళ్ళ మిలిటరీ బేస్ ని మనం ఉపయోగించుకునే అగ్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ దగ్గర బుల్లెట్స్ అయిపోయాయి అనుకోండి, మన దగ్గర బుల్లెట్స్ ని వాళ్ళు వాడుకునేలాగా. మన దగ్గర లైఫ్ జాకెట్స్ అయిపోయాయి అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న లైఫ్ జాకెట్స్ ని మనం వాడుకునేలాగా. అర్థమవుతుందా? వాళ్ళ ఫెసిలిటీస్ ని మనం, మన ఫెసిలిటీస్ ని వాళ్ళు, వాళ్ళ సప్లైస్ ని మనం, మన సప్లైస్ ని వాళ్ళు, వాళ్ళ స్పేర్ పార్ట్స్ ని మనం, మన స్పేర్ పార్ట్స్ ని వాళ్ళు ఫ్రీగా ఉపయోగించుకునేలాగా చేసుకునే అగ్రిమెంట్ లెమోవా. అంటే ఫ్రీ అంటే కంప్లీట్ గా ఫ్రీ అని కాదు, వాడుకున్న తర్వాత అంటే ఎమర్జెన్సీ యూజ్ వచ్చింది అనుకోండి, ఒకరిదొకరు వాడేసుకుంటాం, తర్వాత పేమెంట్స్ చేసుకుంటాం. అలాంటి అగ్రిమెంట్ లెమోవా, లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. సప్లైస్, స్పేర్ పార్ట్స్ ఇట్లాంటివన్నీ ఒకరిదొకరు ఉపయోగించుకునేలాగా అగ్రిమెంట్ ఇది. 2018లో తర్వాత వచ్చేసి మనకి ఏ అగ్రిమెంట్ వచ్చిందమ్మా? కామ్కాసా వచ్చింది. కామ్కాసా ఫుల్ ఫామ్ ఏంటి? కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ లేదా అగ్రిమెంట్. కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్. ఇది 2018లో సైన్ చేశారు. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి? చూడండి, దీనివల్ల ఏమవుతుందంటే యుఎస్ నుంచి ఇండియాకి హై ఎండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఎటువంటి టెక్నాలజీ? ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వస్తాయి మనకి. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇవి రావడం వల్ల ఏమొస్తుంది? ఇందాక మీకు చెప్పాను, వాట్సాప్ టు వాట్సాప్ కన్వర్జేషన్ లాగా ఇండియన్ మిలిటరీ ఎక్విప్మెంట్ నుంచి, ఎస్పెషల్లీ ఇది నేవీకి ఉపయోగపడుతుంది. ఇండియన్ నేవీ నుంచి మనం అమెరికన్ నేవీతో కమ్యూనికేట్ చెయ్యవచ్చు. మీకు అర్థమైందా? మిలిటరీ వాళ్ళకి కానీ నేవీ వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగపడుతుంది. ఇండియన్ అండ్ యుఎస్ మిలిటరీ కమాండర్స్, ఎయిర్ క్రాఫ్ట్, షిప్స్ అందరూ కూడా క్యాన్ కమ్యూనికేట్ త్రూ ఏ సెక్యూర్ నెట్వర్క్స్. సెక్యూర్ నెట్వర్క్స్ ద్వారా కమ్యూనికేట్ చేయవచ్చు. సో ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ అమెరికన్ మిలిటరీ ఆఫీసర్స్, ఇండియన్ నేవీ అమెరికన్ నేవీతో, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో కూడా కమ్యూనికేట్ చేయడానికి అవసరమైన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది యుఎస్ నుంచి ఇండియాకి వస్తుంది. ఇద్దరు ఒకే సిస్టమ్ వాడితే తలనొప్పే లేదు, ఇందాక చెప్పిన వాట్సాప్ ఎగ్జాంపుల్ లాగా. కానీ ఒకే సిస్టమ్ వాడట్లేదు కాబట్టి కమ్యూనికేట్ చేయడానికి అవసరమైన టెక్నాలజీని అమెరికా ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అకార్డింగ్ టు కామ్కాసా. మూడవది రీసెంట్ గా సైన్ చేసింది బెకా. బెకా ఎప్పుడు సైన్ చేశారంటే 2020లో, లాస్ట్ ఇయరే సైన్ చేశారు. సో 2020లో సైన్ చేసిన బెకా ఫుల్ ఫామ్ ఏంటి? బేసిక్ ఎక్స్చేంజ్, బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనమాట. మరి ఇది ఏం చేస్తుందంటే జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్, చాలా ఇంపార్టెంట్ చూడండి. జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకి మ్యాప్స్, ఇమేజెస్ ఇలాంటి వాటిల్లో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని మనం అమెరికా నుంచి మనం ఉపయోగించుకునే అవకాశం అనేది వస్తుంది. ఇండియాకి అమెరికా యొక్క
రియల్ టైమ్ యాక్సెస్, జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రియల్ టైమ్ యాక్సెస్ అనేది మనకు వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, యాక్యురసీ, వెపన్స్, మనం మిసైల్స్ కానీ ఇట్లాంటివి కానీ ఎక్కడన్నా మనం ప్రొజెక్ట్ చేసేటప్పుడు యాక్యురేట్గా అనుకున్న లొకేషన్లో మనం పెట్టాలంటే మ్యాప్ అనేది కరెక్ట్గా చూపించాలి, ఇమేజెస్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. అలాంటి టెక్నాలజీ మనకి అమెరికా నుంచి ఇండియాకి వచ్చేలా చేసే అగ్రిమెంటే బెకా. ఓకే, క్విక్ రివిజన్ తీసుకుంటే 3 ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ మనం సైన్ చేసుకున్నాం, లెమోవా, కంకాసా, బెకా. అండ్ మనకి 3 ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి. 2 మిలిటరీస్ మధ్యలో జరుగుతుందేమో యుద్ధ అభ్యాస్, 2 ఎయిర్ ఫోర్స్ మధ్య జరిగేదేమో కోప్ ఇండియా, నావీల మధ్య జరిగేది ఎక్సర్సైజ్ మలబార్. అందులో యుద్ధ అభ్యాస్ మాత్రమే బైలేటరల్ గా ఉంటుంది, అదర్స్ ఏమో వేరే వాళ్ళు జపాన్ వచ్చేసింది, ఒక దాంట్లో ఫుల్ మెంబర్ అయిపోయింది, ఇంకో దాంట్లో అబ్జర్వర్ గా వచ్చేసింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ the first article of the day, India-US military's math skills in Alaska. Second article వచ్చేసి ఓన్లీ 3.9% చిల్డ్రన్ malnourished. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇది నేను డీటెయిల్డ్గా ఇవాల్టి జిస్ట్ ఆఫ్ ద హిందూ ఎడిటోరియల్స్ లో ఆల్మోస్ట్ 20 నుంచి 30 నిమిషాలు, అరగంట పాటు చెప్పాను. చాలా డీటెయిల్డ్గా కవర్ చేశాను. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకింగ్ వచ్చింది. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత వచ్చింది ఇందులో, 101 అవుట్ ఆఫ్ 116. 2021కి వచ్చిన డేటా ఇది. 116 కంట్రీల్లో ఇండియా యొక్క ర్యాంక్ 116. పాకిస్తాన్ కంటే, బంగ్లాదేశ్ కంటే కూడా ఇండియా వెనకబడింది. అయితే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ గురించి డీటెయిల్డ్ గా జిస్ట్ లో చెప్పాను, మీరు ఒకసారి చూడండి. ఇందులో మొదటి కాంపోనెంట్ వచ్చేసి అండర్ నరిష్మెంట్. అండర్ నరిష్మెంట్ అంటే సరైన క్యాలరీ ఇంటేక్ లేకపోవడం. ఇది చూడండి, అండర్ న్యూట్రియంట్స్ అనట్లేదు ఇక్కడ. నరిష్మెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ న్యూట్రియంట్. న్యూట్రియంట్స్ అంటే పోషకాహారం, నరిష్మెంట్ అంటే ఎనర్జీ, క్యాలరీస్. రోజుకి మనకి ఎన్ని క్యాలరీస్ అవసరమో అన్ని క్యాలరీస్ మనకి వెళ్తున్నాయా లేదా, ఫుడ్ ఇంటేక్ అనేది సరిగ్గా ఉందా లేదా అనే ఆస్పెక్ట్ ని చెక్ చేస్తారు. వీళ్ళు ఏమంటున్నారు, ఇక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ జిహెచ్ఐ డేటా రివీల్ చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియాలో దాని పరిస్థితి ఏమో బాలేదు, అని చెప్పి అంటున్నారు. మీరు ఇక్కడ చూస్తే 15.3%కి పెరిగిపోయింది ఇండియాలో అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మన గవర్నమెంట్ ఏముంటుంది, 3.9% ఉంది. మన పోషన్ ట్రాకర్ ప్రకారం చూస్తే ఓన్లీ 3.9% చిల్డ్రన్ లోనే మాల్ నరిష్మెంట్ ఉందని చెప్పి అంటున్నారు. వాళ్ళేమో 15.3% ఉందని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ 4 కాంపోనెంట్స్ లో మీకు చెప్పాను 4 కాంపోనెంట్స్. ఫస్ట్ ఏంటి, అండర్ నరిష్మెంట్ అంటే సరైన క్యాలరీ ఇంటేక్ ఉంటుందా లేదా. సెకండ్ వచ్చేసి వేస్టింగ్ అంటే హైట్ కి తగ్గ వెయిట్ ఉందా లేదా. థర్డ్ వచ్చేసి స్టంటింగ్, ఏజ్ కి తగ్గ హైట్ ఉందా లేదా. లాస్ట్ది మార్టాలిటీ రేట్ అంటే ఎంతమంది చనిపోతున్నారు అనేది. ఇది అండర్ 5 ఇయర్స్ లోపు పిల్లలకి మాత్రమే ఈ 3 పారామీటర్స్ చూస్తారు. ఇది ఫస్ట్ పారామీటర్, సెకండ్, థర్డ్, ఫోర్త్. 4 కాంపోనెంట్స్ లో ఇది అండర్ 5, ఇదేమో టోటల్ పాపులేషన్ ని చూస్తారనమాట. అందులో ఈ మొదటి పారామీటర్ అనేది సరిగ్గా లేదు అని చెప్పి ఇండియా అంటుంది. ఇండియాలో డేటా చూస్తే మీకు చాలా తక్కువ మంది పిల్లలకి మాత్రమే ఆ పరిస్థితి ఉంది, కానీ మీరు తప్పు డేటా ఇస్తున్నారు, 15% అని చెప్పి రాస్తున్నారు అని చెప్పి ఇండియా దాన్ని రిఫ్యూట్ చేస్తుంది. ఐ రికమెండ్ స్ట్రాంగ్లీ, ఎందుకంటే నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాచ్ టుడేస్ జిస్ట్. ఫస్ట్ ఆర్టికల్ చూడండి, చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ ఆర్టికల్ ఆఫ్ ద డే వచ్చేసి చిల్డ్రన్స్ వ్యాక్సినేషన్ స్టిల్ అవే. ఈ మధ్యన మనకు న్యూస్ వచ్చింది, చిన్న పిల్లలకి కూడా వ్యాక్సినేషన్ అందుబాటులో వచ్చేస్తుంది. 2 to 18 ఇయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళ కోసం కొత్తగా ఒక వ్యాక్సిన్ వచ్చింది, దానికి అప్రూవల్ కూడా వచ్చేసింది అని చెప్పి మనం న్యూస్ అనేది చూస్తున్నాం. ఆర్టికల్ మీకు ఏ వ్యాక్సిన్ కూడా కనిపిస్తుంది, జైడస్ క్యాడిలాస్ ఇండైజినస్లీ డెవలప్డ్ నీడిల్ ఫ్రీ COVID-19 వ్యాక్సిన్, జైడస్ కోవ్-డి. నీడిల్ ఫ్రీ అంటే ఇంజెక్షన్ ఉండదు, ఇండైజినస్లీ డెవలప్డ్ అంటే నేటివ్లీ డెవలప్డ్, ఇండియాలోనే తయారు చేయబడ్డ వ్యాక్సిన్. అది was set to become the first vaccine that would be available in India. ఇండియాలో అవైలబుల్ గా రాబోతున్న ఫస్ట్ వ్యాక్సిన్ ఇది అవుతుంది, ఎందుకంటే దీనికి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. సో దీనికి ఇంకా అప్రూవల్, మనకి DGCA అప్రూవల్ వస్తే సరిపోతుంది ఇంకా, రైట్. ఇది వచ్చేస్తే ఇంకా ఈ వ్యాక్సిన్ అనేది బయటకు వచ్చేస్తుంది. కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే అంత తొందరగా మేము వ్యాక్సినేషన్ పిల్లలకి స్టార్ట్ చెయ్యము. ఎందుకు అంటే మనం సైంటిఫిక్ గా స్టడీ చేయాల్సి ఉంది, సప్లై సిచ్యువేషన్ కూడా స్టడీ చేయాలి, మనం ఓవరాల్ గా అది పనిచేస్తుందా లేదా అనే ఆస్పెక్ట్ ని కూడా చూడాలి. ఇవన్నీ చూసి మనం ఫైనల్ గా
ఫైనల్ గా మనం డిసైడ్ చేస్తాము, డెసిషన్ అనేది తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. సో తొందరపడిపోయి ఇండియా ఎటువంటి డెసిషన్ తీసుకోదు. వి విల్ టేక్ ఇనఫ్ టైమ్ అండ్ ఓన్లీ దెన్ ఫైనల్లీ వి విల్ డిసైడ్ అని చెప్పి అంటున్నారు అనమాట. సో పొటెన్షియాలిటీ ఆఫ్ ఇప్పుడు ఏంటంటే మనకి సప్లై ఉందా లేదా కూడా చూసుకోవాలి కదా, ఎనఫ్ సప్లై ఉందా లేదా. ఇక్కడ చూడండి, ప్రాగ్మాటిక్ డెసిషన్ ఆఫ్ చిల్డ్రన్ can be taken by balancing the supply and the potential eligibility. ఎంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, సప్లై ఎంత ఉంది, వాళ్ళకి తగ్గ సప్లై ఉంటే మనం స్టార్ట్ చేయాలి. లేకపోతే కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి లేదు అని చెప్పి గొడవలు అనేవి మొదలైపోతాయి. సో అందుకని చాలా పారామీటర్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫైనల్ గా దే విల్ మేక్ ఎ డెసిషన్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, నేమ్ తీసుకోండి, జైడస్ కోవ్ డి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నేమ్ ఇక్కడ. దట్స్ ఇట్ అమ్మా. సో ఎక్కువగా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇదే మనకి ఇవాళ, ఇంతకుమించి ఎక్కువగా రాలేదు. దీనికి మీరు ఏమి యాడ్ చేయాలి, ఎడిటోరియల్స్ కూడా కలిపి యాడ్ చేయండి. దట్ విల్ కంప్లీట్ యువర్ ప్రోగ్రామ్. ఇవాళకి ఎక్కువ ఆర్టికల్స్ లేవు, జనరల్గా ఎక్కువ వస్తుంటాయి, మనం డీటెయిల్డ్గా కవర్ చేద్దాం. టేక్ కేర్, బాయ్.